నా పేరు కంచర్ల ఆనంద్ రెడ్డి అండి. ఎక్కడ మీరు? నల్గొండ లోకలే అండి, 5th వార్డ్. సీఎం రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసుకుంటూ, ఉచిత బస్సులు ప్రొవైడ్ చేసుకుంటూ, అది మహిళలకు ఉచిత బస్సు ఇచ్చుకుంటూ, అలానే ఉద్యోగులకు నోటిఫికేషన్లు త్వరితగతిన ఈ 9 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేని కేసీఆర్ రేవంత్ రెడ్డి హయాంలో గ్రూప్ టూ కానీ ఇతర నోటిఫికేషన్లు కానీ టైంకి ఇచ్చి ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి పాలనలో. సంక్షేమ పథకాలు అందినాయి. మాకు సంక్షేమ పథకాలలో ఉచిత కరెంట్ వస్తుందండి. మాకు ఉచిత కరెంట్ వస్తుంది, ప్లస్ అట్లనే ఇది ఉచిత బస్సుని ఇంట్లో ఉన్న లేడీస్ యూజ్ చేసుకుంటున్నారు. అట్లనే ఇది కాంగ్రెస్ హయాంలో నోటిఫికేషన్లు పడుతున్నాయి, విద్యార్థులందరూ ఆ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీకు రైతు రుణమాఫీ అయింది? రైతు రుణమాఫీ మాకు తెలిసిన వాళ్ళకి అయింది, 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. ఈ హైడ్రా ఎట్లా ఉంది? హైడ్రా అంటే ఇప్పుడు ఏదైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో ఉన్న కానీ ఇది నిర్మాణం చేసిన నిర్మాణాలను గులగొట్టి మనకు హైదరాబాద్లో ఇది నెక్స్ట్ రైనీ సీజన్ వచ్చే వరకు అక్కడ ఇట్లాంటి ఇది కాలువ ఇది హైదరాబాద్లో మునిగిపోకుండా ఇట్లాంటి ముందుగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చూస్తారు? ప్రతిరోజు ఇది వాళ్ళ సంక్షేమ పథకాలకి మన రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజాపాలన చూసి తట్టుకోలేక వాళ్ళు విపరీతమైన వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక మన ప్రభుత్వం మీద అట్లాంటి విమర్శలు చేస్తున్నారని అనుకుంటున్నాం మేము. అల్లు అర్జున్ అంటే ఒక పేదలకు కూడా న్యాయం జరుగుతుంది ఈ ప్రజాపాలనని అనుకోవడానికి ఒక సినిమా హీరోని అరెస్ట్ చేయడం ప్రజలందరూ ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఆయన ఎలక్షన్ టైంలో ఈసారి నాకు ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు ఆ మాట మీద కట్టుబడి ఉంటుండే అనుకుంటున్నాం మేము. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి పరిపాలన ఇది ఆల్రెడీ మా నల్గొండకు 25 ఏళ్ళ నుంచి మా నల్గొండను పరిపాలిస్తుండు. అలానే ఇక్కడ నల్గొండలో ఏ కార్యకర్తకి అవసరమైనా కానీ ఆ కార్యకర్తకు తన పర్సనల్గా ప్రతీక్ ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తాడు. ఎంతోమంది ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యా సౌకర్యాన్ని అందిస్తుండు. ఎలాంటి ప్రతి కార్యకర్త ధైర్యం ఏంటంటే ఏ విధమైన అవసరం వచ్చినా ఆ కోమరెడ్డి వెంకరెడ్డి అండాదండలు ఉంటున్నాయని అనుకుంటారండి. చేయొచ్చండి కంపల్సరీ, ఎందుకంటే ఆయన ఇది F1 రేస్కి సంబంధించిన స్కామ్ ఒకటి చేసిండు. డైరెక్ట్ ఫారెన్ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసి, అలాగనే నెక్స్ట్ కాళేశ్వరం దాని మీద కూడా హరీష్ రావుని కానీ కేసీఆర్ని కూడా అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే సానుభూతి తత్వంతో ఆయన ఇంకా అరెస్ట్ చేస్తలేడు, కానీ అతను అరెస్ట్ చేయడం, కేటీఆర్ని అరెస్ట్ చేసి లోపల పెట్టడం కరెక్ట్ అని మేము అనుకుంటున్నాం అండి. Subscribe us and press the bell icon for more interesting updates.